లోకాన లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని చెల్లె ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం ఇది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. చూస్తుంటే నాకు ఒక నిండు పూర్ణమిలాగా అనిపిస్తున్నదండి ఈ వేదిక. సో కాబట్టి మనకు అమావాస్య పున్నమి రెండు ఒకే ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం మరొక గురువు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ప్రస్తుత జీవన విధానంలో మనం ప్రతిదానికి ఒక లెక్కటిసారి గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కానీ ఇక్కడ మనకు శ్రీ సత్యనారాయణ సార్ గారు నేను మీకున్నానంటూ ఒక మనకు ఆంగ్లం అయితేనేమి సైన్స్ అయితేనేమి సాంఘిక శాస్త్రం అయితేనేమి అన్ని విషయాల్లోనూ మనకు అవగాహన కలిగించినటువంటి శ్రీ సత్యనారాయణ సార్ గారిని సగౌరవంగా
ఆహ్వానిస్తున్నాను. గురించి పరిచయం చేసినటువంటి మన యాదగిరి తాత గారిని సదా మనం పాఠశాలకు ఎంటర్ అయినప్పుడు మొదటగా మనం చేసే పని ఏంటంటే ప్రతిజ్ఞ. ఒక్కసారి ఆ చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ మొదటగా ఈ ప్రతిజ్ఞతోటి ఒకసారి మనం అంటే ఇక్కడ సారే జహాసే అచ్చా ఒక పాటతో మళ్ళీ ఆ చిన్ననాటి రోజుల్ని మనం గుర్తు చేసుకుందాం. ప్లీజ్ ప్రేదింగ్. వేదిక పైకి రావాలి. జస్ట్ మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్. మనం స్కూల్ అయిపోయిన తర్వాత మన జీవన ప్రయాణం ఎలా జరిగినది, ఆ రోజు నుండి 2002 నుండి కొందరు మిత్రులు 2002 కాకుండా 2001, 2000, 1999 ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 6వ తరగతి తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 7వ తరగతి 8వ తరగతి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి మనం తర్వాత మీ స్పౌజ్ నేమ్ అంటే అమ్మాయిలు అయితే భర్త పేరు, అబ్బాయిలు అయితే భార్య పేరు. మీ పిల్లలు మీరేం చేస్తున్నారు, మీ స్పౌజ్ ఏం చేస్తున్నారు, ఆ వివరాలు చెప్పండి. తర్వాత మీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు చెప్పండి. అది స్వీట్ లైన్ స్పాట్గా ఉండాలి. మరీ పెద్దగా చెప్పకుండా కొత్తగా చెప్పి మీ పరిచయం చేసుకోవాలి. సో ఈ కలయికని ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలో, ఎంత ఉత్సాహంతో, ఎంత గణనీయంగా ఉండాలో మీ అందరు తెలుసు. అట్లే పార్టిసిపేట్ కండి.
మీరు సీరియల్ వైజ్ రండి, పేర్లు పెట్టి పిలిచేది ఏం లేదు. హలో హలో హలో. మా హస్బెండ్ పేరు నాగేష్. నాకు ఇద్దరు బాబులు, ఒక బాబు. ఉన్నప్పుడు ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉన్నది. అంటే నా మెంటాలిటీ మాత్రం చేంజ్ కాలేదు. అప్పటికిప్పటికి సేమ్ ఇలాగే ఉన్నా నేనైతే. సార్ నా అందరూ అట్లా అట్లా ఉన్నారా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నా సార్. నేనైతే ఒక ఇంటికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా కొన్ని ఉండాల్సి వస్తుంది, ఉండాలి కూడా, ఉంటున్నాం కూడా. అలా ఉండబట్టికనే ఇలా వచ్చినాం కూడా. ప్రైవేట్ ఎంప్లాయ్. మా పెద్ద పాప ఇప్పుడు 7th, సెకండ్ పాప 5th, అబ్బాయి 1st క్లాసు. కరోనా వల్ల ఉండే అడిగి ఎల్కేజీ నుంచి స్టార్టింగ్లోనే ఉన్నాడు. ప్రజెంట్ అయితే 1st ఉన్నాడు ఇప్పుడు. మరి బాచార్ సార్ సభకు అధ్యక్షత వహించిన నరసింహ సార్ గారికి, కృష్ణారెడ్డి సార్ గారికి, సత్యనారాయణ సార్ గారికి, కృష్ణమూర్తి సార్ గారికి, లక్ష్మీనారాయణ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. పెళ్ళైన తర్వాత బాగుంది. తర్వాత వొకేషనల్ కోర్స్ చేశాను. టైలరింగ్లో చేశాను. ప్రస్తుతం ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాను. నాకు ఇద్దరు పాపలు. మా అత్తమ్మ వాళ్ళ ప్రోత్సాహం నాకు చాలా ఉంటుంది. హౌసింగ్ మోడ్లో ఉంటున్నాను. సార్ అందరూ అప్పుడప్పుడు కలుస్తారు, పీటీ సార్ గారు. థ్యాంక్ యూ సార్. నా పేరు జీ ఇందిరా. మా ఆయన పేరు వెంకటేశ్వరరావు. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. బాబు 9th క్లాస్, పాప 8th క్లాస్. నేను ప్రాపర్ ఉండేది సికింద్రాబాద్. మా వారు ప్రైవేట్ ఎంప్లాయ్. నేను స్కూల్లో టీచర్గా చెప్పాను. ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నాను. నాకు ఒక మెమరీ ఉంది, స్వీట్ మెమరీ. ఒకరోజు 26 జనవరికి రాకుంటే నాకు పనిష్మెంట్ ఇచ్చాడు. బాగా గట్టిగా కొట్టాడు. ఇప్పటికీ ఎవ్రీ 26 జనవరికి సార్ని గుర్తు చేసుకుంటాను. నా పేరు లక్ష్మి. నేను ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. మా ఆయన పేరు మా ఆయన పేరు లింగస్వామి. నాకు ఒక పాప బాబు. మేము బోడుప్పల్లో మాకు బిజినెస్ ఉంది, వేద ఫర్నిచర్. బోడుప్పల్. ఫర్నిచర్ కావాలంటే లక్ష్మిని కాంటాక్ట్ కావండి. నా పేరు మహేశ్వరి. మా నాన్నగారి పేరు స్వామి. మా వారి పేరు సత్యనారాయణచారి. నాకు 3 పిల్లలు. నేను ఇక్కడ 10th దాకా చదివిన. ఇంకంతే. ఇది నా ఫస్ట్ అండ్ లాస్ట్ స్కూలు. అందుకే ఎంతో ఇష్టంతో వచ్చిన. చాలా థ్యాంక్స్. నా పేరు సుస్మిత. మా హస్బెండ్ పేరు రాజేందర్ రెడ్డి. ఆయన కాంట్రాక్టర్ సివిల్ వర్క్స్ చేస్తారు. ఇద్దరు బాబులు. ఒక బాబు 1st క్లాస్, పాప 3 క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. ఎల్బీ నగర్. నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. సత్యనారాయణ వాళ్ళ సారు వాళ్ళ బాబు విజయ్, నేను ఫ్రెండ్స్, సేమ్ బ్యాచ్. మళ్ళీ మేము కూడా కలుసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ. కాదు ప్రజెంట్ సురపల్లి. అందరు బాగున్నారా? నాకు కొంచెం మాట్లాడడం తక్కువ వస్తుంది. హలో, నా పేరు కిషోర్, గోదా కిషోర్.
ట్రాన్స్పోర్ట్ వెహికల్ చేస్తున్నాను సార్. పార్సల్ సర్వీస్ ఆటోనగర్ హైదరాబాద్. ఆటోనగర్. నా పేరు బాలరాజ్. చేసే బిజినెస్ సేల్స్ అండ్ పర్చేస్. నమస్కారం. నా పేరు బోల్ల వెంకటేష్. నా భార్య పేరు నాగరాణి. నాకు 3 పాపలు, 1 బాబు. పాప పేరు పూజ, సెకండ్ పాప పేరు సత్యలక్ష్మి, 3వ పాప పేరు రమ్య, బాబు పేరు అజయ్. పెద్ద పాప ఫస్ట్ ఇయర్, పాప 7th క్లాస్, బాబు 2nd క్లాస్. నేను చేసేది డ్రైవింగ్. వేదిక మీద ఉన్న గురువులందరికీ నా యొక్క హాయ్ ఎవ్రీవన్. నా పేరు భాస్కర్ రెడ్డి జిల్లాల. మా మిసెస్ పేరు స్వర్ణలత. ప్రస్తుతానికి నేను జంపేట్లో యాజ్ ఎ టీమ్ లీడర్ వర్క్ చేస్తున్నాను. మా మిసెస్ కూడా షీఈ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ యాక్సెంచర్. నాకు ఒక పాప, 1 బాబు. పాప పేరు ఆసియా, షీఈ్ 4 years old, అండ్ మా బాబు 2 years old. హిస్ నేమ్ ఈజ్ లైక్ ఆర్యన్స్. ప్రస్తుతానికి నేను రామంతపూర్లో ఉంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు, గురువులు పేరు పేరున వాళ్ళకు నమస్కారాలు. మరియు నా తోటి మిత్రులు అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు. బాగాలు నా తోటి మిత్రులు కష్టపడి అందరినీ మోటివేషన్ చేసి, నా తోటి మిత్రులందరికీ ఫోన్ చేసి ఈ యొక్క కార్యక్రమం జరపాలని కోరుకున్న ఈ యొక్క ప్రోగ్రాంకి ముందుగా ఉండి ఈ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్లకు ఎల్లకాలం నా రుణపడి ఉంటాను. మరియు ఈరోజు నేను బూక్య నరేందర్, మా భార్య పేరు సరోజినీదేవి. నేను పట్టుగూడెం లైన్మెన్గా కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను నా యొక్క కొడుకు 8th క్లాస్ కంప్లీట్ అయింది. ఇంకోటి మన గురువుల గురించి చెప్పవలసింది ఏంటంటే, ఎప్పటికైనా కృష్ణారెడ్డి సార్ ఒక మాట చెప్పేది ఏంటంటే, మన ప్రార్థన మన పేరు అయ్యేటప్పుడు 9:50, 9:55 వచ్చేవాడు. 10 దాటిందనుకో ఆ సారు రాకపోయేది. అంటే దాంట్లో ఉన్న క్రమశిక్షణ నేను పదే మా ఆఫీస్లోనే చెప్తుంటారు. ఏమని? క్రమశిక్షణ పాటించని వాడు చాలా ఇబ్బంది అని. ఎందుకంటే నేను 6th క్లాస్ నుంచి మొదలు పెట్టుకుంటే నేను చాలా రకంగా క్రమశిక్షణ ఉల్లంఘించాను. నమ్మకం మీ ఆశీస్సులు అనుకో, నా తల్లిదండ్రుల ఆశీస్సులు అనుకో, నా గురువుల ఆశీస్సులు అనుకో, ఉద్యోగ రీతిలో ఉన్నా అంటే ఈ మా గురువు వాళ్ళ ప్రాధాన్యతని తెలియజేస్తున్నా. మరొకటి, ఎంతసేపటికి పెద్దలు గురువులు స్టేజ్ మీద ఉంటున్నారు, మనం ఎలా చేస్తున్నాం అనేది కొద్ది బాధ విషయం. ఎందుకంటే నా తోటి మిత్రులు ఒక క్రమశిక్షణ, ఒక ప్రోగ్రామ్ అన్నప్పుడు ఎంత సస్యశ్యామలం చేయాలంటే అంత మంచి చేస్తేనే మంచిది, ఎందుకు పాటించడం మంచిది. ఒకటి అట్టా అనుకుంటే కృష్ణమూర్తి సార్ పదే ఎప్పటికైనా కలుస్తుంటాడు. స్పోర్ట్స్లో కష్టపడి పని చేస్తే ఏది సాధ్యమనే మాట అనేది. ఆ రోజు నేను ఇప్పటికి కూడా మిరాలగూడలో కానీ ఇక్కడ దేవరకొండలో కానీ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరంగా స్పోర్ట్స్లో కబడ్డీ కూడా ఇప్పటికి కూడా నేను పోతూనే ఉంటున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. అన్ని రకాలుగా చాలా రకాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాలుగా కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల కూడా హెవీగా బాడీ నాకు పెరిగింది, వేరే ప్రాబ్లమ్స్ ఉంటే. ఒకటి దయచేసి మీకు, ఎందుకంటే చాలా ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరున నా రుణపడి ఉంటానని కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలు కృష్ణమూర్తి సార్కి, మరి సభ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరున నాతోటి మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఇక్కడ చదివింది 9th వరకే అయినా కూడా కొంచెం బిజినెస్లో ఇంట్రెస్ట్ తోటి మా బావాల కంపెనీ ఉండేది. మార్కెటింగ్ చేసుకుంటూ ఈరోజు ఆ కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పర్లేదు, మంచి స్టేజ్లోనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే నాకు సినిమా ఇంట్రెస్ట్ అంటే చాలా ఇష్టం. ఇప్పటి నుంచో సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్. నాకు బాహుబలిలో అవకాశం వచ్చింది. ఆ బాహుబలితో చాలా సినిమాలు చేశారు. ఇలా చాలా తక్కువ మందికి అవకాశాలు వస్తుంటాయి. కానీ నా పట్టుదలతో
సినిమాలలో ఛాన్స్ తీసుకున్నా, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్తో వర్క్ చేశాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు డైరెక్షన్ మీద అవగాహన కొంచెం కలిగింది. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లలో కూడా నేనే నాకు సొంత ఛానల్ ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అదే విలేజ్ ధూమ్ తడక ఛానల్. మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో ఒక సినిమా, మంచి సినిమా ప్లాన్ చేస్తున్నాము. దానికి డైరెక్షన్ నేనే, మా టీంతో 2 years లోపు వెండితెరపై నా సినిమా వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా మీకు తెలియజేసుకుంటున్నాను. 10 days అవుతుంది. కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకున్నాను, 1 year బ్యాక్. సరే ఇప్పుడైతే బాగానే ఉన్నాను, నా సినిమాలో పెట్టుకుంటాను. ఇంకా ఒక విషయం ఏంటంటే కృష్ణారెడ్డి సార్ కానీ బిఎస్ఎన్ఆర్ సార్ కానీ నాకు చాలా అనుబంధం. ఎందుకంటే కృష్ణారెడ్డి సార్ ప్రతిరోజు కొట్టేవాళ్ళు నన్ను. ఎక్కువ దెబ్బలు తిన్నానంటే ఆయన క్లాస్లో ఎక్కువ దెబ్బలు తిన్నానంటే నేనే. ఆయన మధ్యాహ్నం పీరియడ్లో వచ్చేది, మార్నింగ్ పీరియడ్లో వచ్చేది. చాలాసార్లు మంచిగా సార్ని మాత్రం మర్చిపోలేదు సార్. థ్యాంక్ యూ. 10వ తరగతి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గురువులు చూచులు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు నాతోటి మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు తిరుపతి. ఒక మన తెలంగాణ దినపత్రికలో జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా. ఈరోజు మా భార్య పేరు శారద, హౌస్ వైఫ్. ఈరోజు మనం ఇక్కడికి చాలా సంవత్సరాల తర్వాత, అంటే ఒక 19 years తర్వాత మనం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే వాస్తవానికి గ్రూప్ క్రియేట్ చేసి కూడా చాలా రోజులు అవుతున్నా కానీ అందులో మనం అసలు మనం కలవక చాలా రోజులు అవుతుంది. కొంతమంది మిత్రులు కలుస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఓకే. కానీ మనం అంటే అప్పుడు ఉన్నటువంటి ముఖాలు ఇప్పుడు ఉండవు కదా. ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఈ పేరు ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా అలాంటి మంచి జ్ఞాపకాలని మనము చేసుకుంటున్నాము. వాస్తవానికి నా లైఫ్లో నేను ప్రతిసారి నా గురువులను ప్రతి ఒక్కసారి అంటే వాళ్ళను నేను తెలుసుకునేది. వాస్తవానికి ఏంటంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కొంతమంది గురువులు అప్పుడు వాస్తవం అది నేను ఒప్పుకుంటే దానికి. ఎందుకంటే నాకేంటంటే నేనే దానికి ఒకటి ఇది ఉండేది అనమాట. అప్పుడు దాని తర్వాత జీవితంలో మనం ఏం కోల్పోయాం అనేది దాని తర్వాత మనకు అర్థమవుతుంది. వాస్తవానికి నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి, డిపార్ట్మెంట్లో ఒక మంచి స్థాయిలో ఎదగాలనేసి నా కోరిక. సరే చదువుపరంగా అంత దూరం పోలేకపోయాము, కనీసం జర్నలిజం నుండి ప్రజలకు సేవ చేయాలని ఒక్క ఉద్దేశంతో నేను ఈరోజు జర్నలిజంలో చేస్తున్నాను. నెలకు 18,000 రూపాయల జీతంతో ఒక జర్నలిజంలో కొనసాగుతూ ఇప్పుడు అంటే చిన్న ఏజ్లోనే ఒక ప్రపంచ స్థాయికి నా వరకు నేను ఎదిగిన అంటే నాకు అది చాలా గొప్పతనం. నా విషయంలో అది చాలా ఇదన్న. ఎందుకంటే నాకు ఆ రోజు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నాకు అంతో ఎంతో చదువునిచ్చింది గురువులు. ఆ గురువులని నేను ఎప్పుడు ఆయన నా తండ్రితో పాటు భావించేది. నేను పుట్టిగా ఆప్యాయతగా మాట్లాడేది. ఫస్ట్ టైం నేను బస్సులో పోతున్నాము, సార్ తోటి నేను గుర్తుపట్టలేకపోయాను. సారే నన్ను గుర్తుపట్టి దగ్గరికి వచ్చి పలకరించాడు. అప్పటి వరకు నేను వాళ్ళని గుర్తుపట్టలేకపోయాను. అంటే నా సెన్స్ అంటే ఏందో నాకు అప్పుడు అర్థమైంది అసలు నేను ఏందనేది. అప్పటి వరకు నేను అసలు ఏం కోల్పోయామో తెలుపుతూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈరోజు గత 2 రోజుల సంధి ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా చేసినటువంటి నాతోటి మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై. సార్ మార్క్స్ టోటల్ రైట్, ఓకే, డన్. అట్నే ఉన్నా. స్టడీ వచ్చేసి MBA కంప్లీట్ చేశాను. ప్రజెంట్ హీరోగా ఫోర్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 3 పిల్లలు, 2 బాబు 1 పాప. పాఠాలు చెప్పి క్రమశిక్షణ నేర్పించిన గురువులందరికీ ధన్యవాదాలు. నేను మార్నింగ్ స్కూల్లో రాగానే నాకు గుర్తొచ్చాయి స్కూల్ లైఫ్లో చేసిన అల్లర్లు, స్కూల్ లైఫ్లో చేసిన ఎంజాయ్మెంట్, స్కూల్ లైఫ్లో ఆడిన గేమ్స్ నాకు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో స్పోర్ట్స్ ఆడే అవకాశం, స్పోర్ట్స్ స్టామినా ఉంది అని గ్రహించి నాకు గేమ్స్లో రానిచ్చిన కృష్ణమూర్తి సార్ గారికి థ్యాంక్. అదేవిధంగా వచ్చేస్తా
నేను ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల నుంచి సైకిల్ మీద వచ్చేవాడిని స్కూల్కి. మిత్రులందరూ దయచేసి కూర్చోవాలి. మలేషియా, థాయిలాండ్ గిట్ట వెళ్ళడం జరిగింది. విలేజ్ నుంచి అక్కడ వెళ్ళానంటే నేను ఫస్ట్ గుర్తుంచుకునేది స్కూలు. నాకు ఆ రోజుల్లో స్టడీ చెప్పిన ఈ గురువులకు నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. చాలా థ్యాంక్స్. మా ఆవిడ పేరు అనిక. నేను మెకానిక్ చేస్తున్నాను, లారీ మెకానిక్. వేదిక మీద ఉన్న టీచర్లందరికీ నమస్కారాలు. నా పేరు ముడావ శంకర్. నాకు 2 పిల్లలు. నేను ఇక్కడ 9th వరకే చదువుకున్నా. తర్వాత బయట వల్లిగొండ, తర్వాత భువనగిరి అక్కడ చదువుకున్నా. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో అసిస్టెంట్ అకౌంటెంట్ చేశాను. తర్వాత వ్యవసాయం మీద మక్కువతోటి వ్యవసాయం చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్గా. థ్యాంక్ యూ. పల్లెపల్లిలో పాఠశాలలో ఉన్నటువంటి విషయాన్ని ఆహ్వానిస్తున్నాను. నా పేరు శారద, మా ఆయన పేరు యాదగిరి. అది ఓన్ బిజినెస్. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. చాలా సంతోషంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్. మేడం కొంచెం వెనక్కుంటారా? వెనక్కుండండి కొంచెం. మా సార్ పేరు శ్రీనివాస్ రెడ్డి. నాకు 2 పాపలు. మేము వనసలుపురంలో ఉంటాము. మా సార్ బిజినెస్ చేస్తారు, నేను ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ కలిసినందుకు చాలా రోజుల తర్వాత. ఈ స్వప్న సార్ జిల్లాల. థ్యాంక్ యూ. మా సార్ పేరు మల్లేష్. నాకు 2 బాబులు. పెద్ద బాబు 8th క్లాస్ హర్ష, చిన్న బాబు 6th క్లాస్ హర్ష. మా ఆయన ఫైనాన్స్ చేస్తాడు. నేను జైదుర్గంలో ఉంటాను, హౌస్ వైఫ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని అందరం కలిసినందుకు నిజంగా మర్చిపో. మేమిద్దరం సిస్టర్స్, సేమ్ క్లాస్. మా చెల్లి శ్రవంతి, తను వేరే ఫంక్షన్ నుండి రాలేకపోయింది. సో నేను వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ శ్రీ హిందూ కాలేజ్ షేరిగూడ. సో మా హస్బెండ్ వెంకటేష్. నాకు 2 అబ్బాయిలు, 6th. సో మా చెల్లికి 1 పాప, తను రాలేకపోయింది ఈరోజు. మా హస్బెండ్ బిజినెస్. థ్యాంక్ యూ. నా పేరు ఎల్రాని, మా హస్బెండ్ పేరు వేణు. నాకు 1 పాప, బాబు. మా పాప 10th, మా బాబు 7th క్లాస్. నేను ఉండేది నేను చేసేది టైలరింగ్. మేడం కొంచెం ఎట్లండి ఇస్తుంటండి. ఓకే సార్. నా పేరు కేసునిత, ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. నాకు 2 బాబులు. 1 బాబు 6th, 1 బాబు 5th అయిపోయింది. మా ఆయన ఆర్టిస్ట్లో చేస్తాడు, నేను ఫార్మర్ చేస్తాను. మా భార్య పేరు భాగ్యలక్ష్మి. నేను బైక్ మెకానిక్. ఈరోజు మనం ఇంత గొప్పగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాం. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సార్లకు కూడా ఈ కరోనా నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా దూరం నుంచి పిల్లల గురించి, మా గురించే వాళ్ళు కూడా వచ్చిండ్రు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మన బొల్లపల్లి స్కూల్ ఒక రాష్ట్రం నుంచి ఒక జాతీయ స్థాయిలో కూడా చదువులో కానీ ఆటల పోటీలో కానీ మన కృష్ణమూర్తి సార్, గురువయ్య సార్ చాలా ముందుకు తీసుకెళ్ళారు మన స్కూల్ని. ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడంటే మీ ఇక్కడ సారు రాలేదు ఈ స్కూల్కి సంబంధించి, వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్
ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి గురువులందరికీ, మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నాతో పాటు విద్యార్థులందరికీ నమస్కారాలు. నా పేరు దాసరి వినోద, మా హస్బెండ్ నేమ్ జంగారెడ్డి. నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద పాప 10th క్లాసు, చిన్న పాప 7th క్లాసు. మా సారు 7 years బ్యాక్ చనిపోయారు. తర్వాత నేను స్కూల్ టీచర్గా, ప్రైవేట్ స్కూల్లో స్కూల్ టీచర్గా జాబ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళు వాళ్ళ అనుభవాలు మనకు తెలియజేస్తారు. పాఠాలతో పాటుగా జీవిత పాఠాలు ఒకసారి. విద్యార్థుల ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు, విద్యార్థినులు అందరికీ కూడా ముందుగా ఆర్థిక విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మా కూడా చాలా దూరం నుంచి వచ్చారు మేడం గారు. మరి వారందరికీ కూడా మా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి 76 SSC బ్యాచ్. అయితే మీకంటే ఎక్కువ అనుభవం అంటే ప్రతి అనుభవం, ప్రతి గోడల, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి రాయి కూడా నాకు నా కళ్ళలో ఎప్పుడు వెళ్తూనే ఉంది. ఎందుకంటే జన్మ ఇచ్చినటువంటి ఈ గ్రామం, ఈ ఊరు, ఈ పిల్లలు, మీ పేరెంట్స్ అందరూ కూడా, అంటే మిమ్మల్ని చూడగానే మీ తల్లిదండ్రులందరూ నాకు గుర్తొస్తారు. అందుకని సాధారణంగా మీరు మీ పేరు చెప్పగానే మీ డాడీ పేరేంటి, ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని నేను జనరల్గా మిమ్మల్ని ఆ పేరుతోనే పలకరిస్తుంటారు జనరల్గా. అయితే మరి ఆ సందర్భంగా మరి గుర్తు చేసుకుంటూ మీకంటే ఎక్కువగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి కరోనా ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఆదరైనందుకు మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభివందనాలు. ఎందుకంటే నేను వాస్తవానికి గత వారంలో మీటింగ్ అయినప్పుడు నేను రాలేకపోయాను. కారణం ఇక మీరందరూ కూడా చాలా పెద్దవాళ్ళ పేరు కానీ, మొక్క కవలికలు కానీ, యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ కానీ అవన్నీ కూడా మారిపోయినప్పటికీ కూడా మీ స్ట్రక్చర్ ఏదైతుందో, మీ బాడీలో నుండి స్ట్రక్చర్, ఆ నేచర్ ఏదైతుందో అది మాత్రం అట్లాగే ఉండిపోయింది. అంటే మేము కూడా, మా ఉపాధ్యాయులు కూడా రైటా చెప్తారా మరి మీరు? రైట్. సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మీకు చెప్పేది అంటే మీరు ఎంతైతే బాగా కష్టపడి మరి ఈనాటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మరి నిర్వహిస్తున్నారు కదా, ఈనాటి ఈ సమావేశాన్ని ఉద్దేశించి నేను ఒక 2 మాటలు మాట్లాడాను అంతే. ముఖ్యంగా ఏంటంటే మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా అనేది ఫస్ట్. తర్వాత మీ సెకండ్ ఏంటంటే మీ కుటుంబం గురించి ఆలోచించండి. మీ పిల్లలు ఏంటి, మీ కుటుంబం ఏంటి, మనం ఆర్థికంగా నిలదొక్కుంటామా తక్కువమా, అది సెకండ్. ఫస్ట్ టైం డ్యూటీ, ఏ డ్యూటీ చేసే పర్లేదు. నీ డ్యూటీని ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే డ్యూటీని మీ హౌస్ వైఫ్ కూడా అంటే సార్ ఓన్లీ సార్ అవే చెప్తుంది కదా, హౌస్ వైఫ్ కూడా కమిట్మెంట్గా పని చేయండి. మీ ఉన్న ఫ్యామిలీ అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. మాకు బాగా ఇస్తారు, 96, 99 చేస్తారు. అవునా? ఎందుకంటే కవిత మేడం గారు చూస్తారు ఎక్కడికంటే కరెక్ట్. అది అసలు ముందు అక్కడ ఇంటి దగ్గర నుంచి మనకు ఉండాలి. దాంతో పాటుగా మరి సమాజంలో ఒక గొప్ప వ్యక్తి కాకపోయినా కానీ ఒక వ్యక్తిని మార్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అన్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులు గృహిణులందరూ 2001-2 పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మానం ఇచ్చేసిన సోదర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వాళ్ళు 19 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నేను కూడా వెళ్ళిపోయి 18 సంవత్సరాలు అయింది. ఈ బ్యాచ్ అయిపోగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఈ స్కూల్లో నాకు మీరే చివరి బ్యాచ్. ఈ బ్యాచ్లో సుమారుగా 90 మంది ఉంటారనుకుంటాను. ఇంచుమించు 60 మంది వచ్చారు. నేను చాలా సంతోషం. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మీకు ఆ కృషి ఎంత పట్టుదలతో చేశారో మీకు అవగాహన కావాలంటే మీరు కూడా కొంత పట్టుదలతోని కృషి చేసి జీవితంలో ఇంకా పై స్థాయికి పోవాలని కోరుకుంటున్నాను. కొంతమంది విద్యార్థులు మంచి స్థాయిలో ఉన్నారు, ఇంకా కొంతమంది కొన్ని ఇబ్బందులలో ఉన్నారు. ఆ ఇబ్బందులలో కూడా పట్టుదలతో కృషి చేసి మంచి స్థాయికి వెళ్ళాలని
మీ పిల్లలకు మంచి విద్య అభ్యసించే విధంగా మీరు ప్రోత్సహించాలని వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు పేరు పేరున పాదాలకు వందనం. కొద్దిగా వెనక్కున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడికి వచ్చి మీరు అందరినీ చూసినందుకు నాకు చదవడంలో 21 years తర్వాత, ఎందుకంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళింది 7th class తర్వాత వెళ్ళిపోయినా. సో మేము ఫస్ట్ ఇక్కడ పూర్వ విద్యాలయ సమాజం ప్లాన్ చేసినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఎప్పుడు రావాలి, ఎప్పుడు మేము అందరూ చూడాలి. యాక్చువల్గా ఇప్పుడు ఒలిపల్లికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వెళ్ళేటప్పుడు స్కూల్ చూసుకుంటూ వెళ్తాను నాకు. సో స్కూల్ చూస్తా కానీ ఫ్రెండ్స్ కనబడరు కదా. సో చాలా రోజుల తర్వాత 21 years తర్వాత ఫ్రెండ్స్ చూసుకొని ఇంత ట్రావెల్ చేసి మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు, మేము అందరినీ కలిసినందుకు ఫస్ట్ వచ్చిన కాన్ఫిడెంట్లో ఇప్పుడు గచ్చిబౌలి నింగంపల్లి దగ్గర ఉంటున్నాను. అండ్ ఇక్కడ స్కూల్ గురించి మాట్లాడితే నాకు ఇక్కడ ఉన్న స్కూల్ ఎందుకు నచ్చుతుంది అంటే, సో మనకి ఎప్పుడైనా ఏదైనా ఎక్కువ ఎఫర్ట్ ఇచ్చి ముందుకు వెళ్తున్నామంటే నేను బోనీలో చిన్న సినిమా ఓకే మమ్మల్ని స్టేట్ లెవెల్ తీసుకుంటున్నాడు. ఎప్పటికీ రుణపడతాం. అంటే చదువు మాకు ఎట్లాగో అవ్వలేదు, స్పోర్ట్స్ ఒక్కటే ఏదో పాఠశాలలో సైలెన్స్ అని ప్రస్తుతాన్ని చెప్పినట్టుగా ప్రస్తుతానికి అన్ని వెళ్ళండి. కనీసం టైం లేదు మనకు, త్వరగా వచ్చి పేరు చెప్పి వెళ్ళిపోండి. మీ అంతగానో ఇబ్బంది ఉంటే. ఉడుపల్లి ఉంటున్నాము. భార్య పేరు కావ్య, బాబు ఒక పాప, ఇద్దరు. నేను ఒక కంపెనీలో ఎంప్లాయీ చేస్తున్నాను దొడ్లపల్లిలో. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఓకే. ఒక బాబు నాకు 16 months ఉన్నాడు. ఓడుప్పల్లో ఉంటున్నా. శాండ్ బిజినెస్ తీసుకెళ్ళారు. సిద్దిపేటలో ఉంటున్నాను. ఇద్దరు బాబులు, పెద్ద బాబు రాష్ట్రం. చదవలేకపోయాను. ఆ తర్వాత ఇక్కడ అమ్మాయి ఒక బాబు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. టెన్షన్ అయిపోయింది. అయిపోయారు. మనమేమో పిల్లల్లో ఉంటుంది. మాకు సాలరీ అంటే ఇక దాన్ని చెప్పలేము. 20,000 మాకు వస్తుంది. ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటాం, అన్నీ చేస్తాం కాబట్టి మాకైతే ఇబ్బందికరం అయితే ఏం లేదు. అందరూ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇద్దరు బాబులు ఇంకా స్కూల్కి ఏం వెళ్ళట్లేదు. నేను ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. సారీ బ్రదర్స్, నాకు మాట్లాడడం చాలా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్. స్నేహితులందరికీ నమస్కారం. నా పేరు కల్పన, మా ఆయన పేరు కృష్ణారెడ్డి. నాకు 3 పిల్లలు. పెద్ద పాప నవ్య. మా ఆయనకి 10 ఏళ్ళ కిందనే యాక్సిడెంట్ అయింది. మా పాప హ్యాండిక్యాప్. నేనే అన్నీ చూసుకుంటాను. బాలేడి బాబులు ఆర్టీసీ ఎంప్లాయీ చేస్తారు. ఆర్టీసీ ఎంప్లాయీ. ఆర్టీసీ
థ్యాంక్ యూ సార్. హలో హలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన విద్యార్థులకు గురువులకు ఉద్యోగులకు నమస్కారాలు. నా పేరు డి సంధ్యారాణి, మా జంపల్లి. మా ఆయన పేరు కృష్ణ. మా పాప నక్షత్ర 7th క్లాస్. బాబు సంజయ్ రామస్వామి. మాది వెంకర్యాల. మా సార్ వచ్చేసి మ్యాగ్డల్ ఇండస్ట్రీలో జాబ్. అన్న గట్టిగా మాట్లాడు, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో, గట్టిగా మాట్లాడు. ఇట్లా మధ్యలో ఇట్లా అట్లా మాట్లాడు, గట్టి మాట్లాడు. మాది మాదారం బాలకృష్ణ. ఒక పాప నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తాను నేను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రేణుక. నాకు 3 పిల్లలు, 3 పాపలు. పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, రెండో బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 9th క్లాస్. మా సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంఎల్గా చేస్తారు. డాక్టర్ నా పేరు చెప్పుల్లి మధుబాబు. ఏజీ గ్లాస్ ఫ్యాక్టరీలో ఇంజనీరింగ్ చేస్తాను. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు పదాది వందనాలు. నా పేరు గణేష్, శ్రీరామ్ గణేష్. బాబు, పాప. బాబు ఫస్ట్ క్లాస్, పాప ఇప్పుడు ఎల్కేజీ. బాలేడి రెడీ. సెల్ఫీ కొట్టుకుంటుంది. మా బాబు పాప. బాబు పేరు చేసుకొని పాప పేరు దీక్ష. నరేష్ 2 నిమిషాలు దారా బాబు. అయ్యో టీచర్ అందరికీ నమస్కారం. నాతో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అరే భయపడదు. నా పేరు బాలరెడ్డి. ప్రైవేట్ లెక్చరర్ చేస్తాను. నేను ఏజీ క్లాస్ చేస్తాను. లేడీస్ మాట్లాడడానికి ముందుకు వస్తారు. నా పేరు జ్యోతి. ఆయన పేరు గోవిందరెడ్డి. క్లాస్ పోయిందా? నా తోటి విద్యార్థులకు మరియు టీచర్స్కు, సార్కు ధన్యవాదాలు. నేను ఇక్కడ 7th క్లాస్ వరకు చదువుతున్నాను. నా పేరు వచ్చేసి పద్మ. మాది సూర్యపల్లి. మా ఆయన పేరు శ్రీశైలం. నాకు 2 పాపలు. ఒక 4 నెలల కింద మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. గారు చాలా బాగా చెప్పేవారు. నాకు అర్థమయ్యేటట్టు చాలా చెప్పేవారు. ఇంగ్లీష్ వచ్చేది తెలుగు చెప్పేవారు. తెలుగు ఇంగ్లీష్ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం. 8th క్లాస్లోనే నా మ్యారేజ్ అయిపోయింది. అయినా నాకు చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అక్కడ మా ఆయనతోటి పోరాడి ఓపెన్ 10th చేసిన. ఓపెన్ 10th చేసినాక డిగ్రీ ఫస్ట్ ఇయర్, 2nd ఇయర్ వరకు చేస్తున్నాను. చదువు అంటే చాలా ఇష్టం. నాకు 2 అమ్మాయిలైనా చాలా మంచిగా చదివించాలని ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అనుకోని సమయంలో మా పాప మ్యారేజ్ అయిపోయింది.
మా ఊరు వచ్చేసి సంఘం ఫంక్షన్ హాల్ తెలుసు కదా, కొత్తగా పడ్డది. ఆ ఫంక్షన్ హాల్ వచ్చేసి మాది, మా మరిది వెంకటేశ్వర ఫంక్షన్ హాల్. నా పేరు పంజాల సంతోష్ కుమార్. భార్య పేరు అబ్బాయిలు. డ్రైవ్ ఫీల్డ్లో ఉన్నాం. నేను 6th కంప్లీట్ చేశాను. 10th క్లాస్లో వెళ్ళిపోయాను. మాధవభూపాల్. నేను రైల్వేలో చేస్తున్నా, కాకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. నాకు ఒక బాబా. సారీ నా పేరు శశిరేఖ సుక్క. మా హస్బెండ్ పేరు నగేష్. ఎంఎస్ఎన్ ఆర్గానిక్లో జాబ్ చేస్తున్నాడు, సీనియర్ ఎగ్జిక్యూటివ్. నేను హౌస్ వైఫ్. రీసెంట్గా మ్యారేజ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకా నో చిల్డ్రన్స్. థ్యాంక్ యూ. అంటే చదువు విలువ తెలుస్తుంది. అప్పుడేమో నేను చదువుకోలేదు. ఓపెన్ 10th చేసిన, డీమార్ట్లో జాబ్ చేస్తున్నా, శానిటైజర్ జాబ్. 2 పిల్లలు. హస్బెండ్ వచ్చేసి విజయ్ గౌడ్. మా పిల్లలు వచ్చేసి బాబు ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్, అమ్మాయి ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్. విజయ్ కుమార్. మ్యారేజ్. మాకు ఒక పాప బాబు. ఉపాధ్యాయులకు నమస్కారం. నా తోటి మిత్రులకు నేను మెడికల్ అప్లికేషన్ చేస్తాను. బోనిగిల్ సార్, లోకల్ సార్. భారత్ ల్యాబ్ భారత్ విరుద్ధ మెడికల్ ల్యాబ్, జయ భారత్ మెడికల్ అవుతుంది సార్. మా మిసెస్ కూడా ఏఎన్ఎం చేస్తారు సార్. కృష్ణగిరి. పాపలు ఒక బాబు. పాప ఇంటర్ చదువుతుంది. బాబుకి చిన్న పాప 8. నేను 7th వరకు చదువుకున్నాను. సూరపల్లి నుంచి వచ్చేదాన్ని ఇక్కడికి. 7th వరకు చదువుకున్నాను. మన ఫ్రెండ్ క్లాస్మేట్ రాని వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. స్టిచ్చింగ్ చేస్తున్నాను. 2 months అవుతుంది. మా ఆయన పేరు మా భార్య పేరు పారిజాత. నాకు 2 బాబులు, ఒక పాప. చేసేది వ్యవసాయం, రైల్వేలో. విజయ్ కుమార్. ఇంకెవరైనా ఉన్నారా? హలో హలో కుమార్. నేను ఎస్ఎస్సి వరకు హై స్కూల్లో ఇక్కడనే చదువుకున్నాను. ఆఫ్టర్ ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ శ్రీ పూనా జూనియర్ కాలేజ్ భువనగిరిలో చేశాను. ఇంటర్ తర్వాత డిగ్రీ శ్రీ సాయి కృప డిగ్రీ కాలేజ్ భువనగిరి. తర్వాత ఒక 1 year ఎంఎస్సి కోచింగ్ వెళ్ళాను. కానీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఎంఎస్సి చేయలేకపోయాను. ఆ తర్వాత ల్యాబ్స్ నేను జాయిన్ అయ్యాను 2008లో. 13 years జాబ్ అక్కడనే చేస్తున్నాను, ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. జాబ్ చేసుకుంటూనే బీఈడీ కంప్లీట్ చేశాను. కాకపోతే నాకు టీచర్ కావాలని చాలా కోరిక ఉండేది.
కానీ నేను బీఈడీ కంప్లీట్ చేసేసరికి టీచర్ పోస్ట్ పడలేదు. ఇంకా వాట్సాప్ తెలియదు, అప్పటికు నా ఏజ్కి టైం అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు మనం అందరం కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. 19 సంవత్సరాల తర్వాత అందరినీ కలవాలని చాలా ఆతృతతో ఇక్కడికి విచ్చడం జరిగింది. అదేవిధంగా చాలానే చూడాలని ఇట్లా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నాకు విద్యాబోధనలు నేర్పినటువంటి సార్లందరికీ పాదాభివందనం. ముఖ్యంగా కృష్ణారెడ్డి సార్, డిసిప్లిన్ అంటే కృష్ణారెడ్డి సార్ దగ్గరనే నేర్చుకోవాలి. అది నాకు ఎంతో లైఫ్లో ఇప్పటివరకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కృష్ణమూర్తి సార్, సత్యనారాయణ సార్. కృష్ణమూర్తి సారు మేము గేమ్స్ ఆడుతుంటే రాజును నన్ను మీరు గేమ్స్కు మీరు ఆడలేరురా, మీరు స్టడీ చదువులో బాగా ఎంకరేజ్ చేసేవారు. ఒకరోజు నేను గేమ్స్ ఆడతారంటే, అదేవిధంగా సత్యనారాయణ సార్ మాకు చాలా ఎంకరేజ్ చేసేది. నేను సెకండ్ బెంచ్లో కూర్చునేది, పక్కమండి రాజు కూర్చునేది. సత్యనారాయణ సార్ ఏదైనా అడిగినప్పుడు మా దగ్గర రాగా మమ్మల్ని వదిలేసేది. అంటే మా మీద కొంచెం నమ్మకం, కంపల్సరీ వీళ్ళు ఆన్సర్ చెప్తారని మమ్మల్ని వదిలేసేది సత్యనారాయణ సార్. అదేవిధంగా ఒకరోజు కృష్ణారెడ్డి సారు 21/7 ఎక్కువనారా అని నన్ను కోటేశ్వర ప్రోగ్రాం వస్తుంటే మేడం వచ్చింది వాళ్ళకు. నేను మరీ చాలా 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 యూట్యూబ్లో ఎంక్వైరీ చేసి మరీ కవిత మేడం ఆన్సర్ ఏ విధంగా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన. మళ్ళీ మేడం వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇట్లా ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు నేను విన్నా. వాళ్ళ హస్బెండ్ మల్లేశం, ఉస్మానియా కాలేజ్. మేడం అంటే మన అదేవిధంగా కృష్ణమూర్తి సారు చాలామంది నేషనల్ పేర్లను ఈ స్కూల్ నుంచి కానీ బయట ఇప్పుడు వర్క్ చేస్తున్న స్కూల్ నుంచి కానీ చాలామందిని నేషనల్ పేరుని ఎంక్వైరీ చేసి నేషనల్ వరకు పంపించిండు. వారికి ప్రత్యేకంగా తను అకౌంటెంట్, ఎంకమ్ చదివింది, అకౌంటెంట్. నాకు ఒక బాబు శ్రీయాంశు, 2 years ఉంటాడు అబ్బాయి. ఇంకా అదేవిధంగా మేమున్నప్పుడు విధంగా లేదు. అంటే విద్యా ప్రమాణాలు అనేవి టీచర్స్ అన్న చాలా భయం ఉండేది. పిల్లలు కానీ యూత్ కానీ ఎవరు సరిగ్గా నేర్చుకోవడం